అందరికీ నమస్కారం అండి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మీకెవ్వరికి ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉంటుంటే, అసలు ఒక్కళ్ళకి కానీ ఆలోచన అనేది ఎందుకు రావట్లేదు? రాదా? ఒక్కళ్ళకి కాకపోతే ఇంకొకళ్ళకి అందరూ ఒకే ఆలోచనతో అందరూ ఒకే విధంగా ఉండరు కదా. ఒక్కళ్ళకి కానీ ఆలోచన అనేది ఎందుకు రావట్లేదు? ఏంటంటే, కొంతమంది ఎన్నో దేవుళ్ళు అంటున్నారు, కొంతమంది ఒక్కడే దేవుడు అంటున్నారు, మరికొంతమంది ఇంకొకళ్ళు దేవుళ్ళు అంటున్నారు, ఇంకొకళ్ళు అసలు దేవుడే లేదంటున్నారు. ఇది ఈ రాజ్యం, ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం ఈ దేవుళ్ళు, ఈ కులాలు, ఈ మతాలు ఇదంతా ఇలా కొట్టుకొని తన్నుకొని చస్తుంటే, ఒకరినొకరిని చంపుకుంటుంటే ఒక్కళ్ళకి కానీ ఆలోచన ఎందుకు రావట్లేదు? అసలు నిజమేంటి? అసలు నిజమేంటి? ఇంతమంది దేవుళ్ళ? అసలు దేవుళ్ళు ఎంతమంది? అసలు కులాలు యాడించి వచ్చినాయి? అసలు మతాలు యాడించి వచ్చినాయి? అసలు కులం అంటే ఏంటి? మతం అంటే ఏంటి? అసలు ఇవన్నీ ఎలా వచ్చినాయి అని ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కళ్ళ ఎవరి సంపాదన పోయినమా, తిన్నమా, తెల్లారిందా, ఎవరిది వాళ్ళు కూడగొట్టుకున్నామా, సచ్చినమా, బ్రతికినమా, ఆ తర్వాత ఇదే కానీ కూడబెట్టుకున్నాం, సంపాదించుకున్నాం, తిన్నాం, లేకపోతే మన కుటుంబాన్ని చూసుకున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఒకడమ్మ మొగుడుగా బ్రతకాలి, అది ఇది అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఒకళ్ళకి చేయి సాపకుండా బ్రతకాలి అని. దాంతో పాటుగా దేశం ఏమైపోతుంది, ప్రపంచం ఏమైపోతుంది, అసలు ఎందుకు ఇలా కొట్టుకొని తన్నుకొని చస్తున్నారు, ఏంటి కుల మతాలు ఏంటి, ఈ ఇన్ని దేవుళ్ళు ఏంటి, అసలు దేవుడు అనే ప్రతాపన ఏంటి, దేవుళ్ళు ఎంతమంది, ఈ దేవుడు కాదని ఆ దేవుడు కాదని ఇది ఒక్కళ్ళకన్నా ఈ ఆలోచన అనేది ఎందుకు రావట్లేదు? ఆలోచించండి, దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడిని నిలదీయండి, ప్రశ్నించండి. ఏంటి గందరగోళం, ఏంటిది? దేవుడు అనేవాడు ఉంటే మాకు తెలియజేయండి. అసలు దేవుళ్ళు ఎంతమంది, దేవుడు ఎవరు అని అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడిన అని ఉంది, వెతుకుడి మీకు దొరుకుని ఉంది, తట్టుడి తీయబడిన ఉంది. నాకు తెలిసినంత వరకు శోధించండి, వెతకండి, ప్రార్థనాపూర్వకంగా అడగండి. ప్రార్థన అంటే మా ఓన్లీ క్రైస్తవులు అనేదే కాదు. ప్రార్థన అంటే ఏ రకంగా దండం పెట్టినా ప్రార్థనే, ఏ రకంగా చేసినా ప్రార్థనే. దేవుణ్ణి అడగండి. ప్రతి ఒక్క అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ భయంకరమైన అసలు భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ప్రతి ఒక్క మనిషి దీని గురించి ఆలోచించే వాళ్ళు దేవుడిని అడగండి. దేవుడు ఎంతమంది, ఈ కులాలేంటి, మతాలేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, దేవుడా మాకు తెలియజేయండి, మాకు చెప్పండి అని దేవుడిని నిలదీయండి, అడగండి, సమాధానం చెప్తాడు ఖచ్చితంగా.